గత కొద్ది రోజుల నుంచి కూడా దొరక్కపోవడం, ఈ మిస్టరీ వెనక అసలు ఎవరున్నారు అనేటువంటి అంశాన్ని ఛేదించేందుకు కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొంత ఆలస్యం జరిగిందనేది కూడా మీ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్. ఇలాంటి విషయాల్లో మొదటే సీరియస్గా రియాక్ట్ అయ్యింటే ఇలాంటి పరిస్థితి ఉండేది కూడా కాదనుకుంటాను బహుశా. సో ఇక విజయనగరంకి ఒకసారి వెళ్దాం. శ్రీనివాస్, ఏంటి అసలుకి మనం చూస్తున్నాం ప్రస్తుతం 6 నెలల పసికందు నుంచి 60 ఏళ్ళు దాటిన ముసలి వరకు కూడా ఏదైతే మానవ మృగాల రెచ్చిపోతూనే ఉన్నారు. వారికి అసలు ఒంటరిగా ఉన్నా లేకపోతే వారు ఏదైతే గంజాయి కావచ్చు, మద్యం కావచ్చు, రకరకాల ఏదైతే మత్తు పదార్థాలకు బానిసలై విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నటువంటి వారి వ్యవహారాలు, సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. విజయనగరం ఘటనకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? కామాతురానాం నభయం న లజ్జ అన్నారు. అంటే కామంతో కళ్ళు మూసుకుపోయిన వారికి సిగ్గు, లజ్జ, మానం, మర్యాద, మంచి చెడు ఏమీ ఉండవన్నది విజయనగరం జిల్లాలోని రామభద్రపురం మండలంలోని ఒక మారుమూల పల్లెలో జరిగినటువంటి ఈ ఘటనే ఒక మచ్చుదొనకగా చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే కనీసం ఆకలేస్తే సౌజ్ఞ ద్వారా అమ్మ అని పిలవడం కూడా తెలియనటువంటి పసిపాప, 6 మాసాలు కూడా నిండినటువంటి పసిపాప అప్పుడే వాళ్ళ తల్లి ఆమెకి పాలు పట్టి ఊయలలో ఊపుతుని పక్క వీధిలో సరుకులు కొనుగోలు చేయడానికి వెళ్ళినటువంటి సందర్భాన్ని గమనించినటువంటి ఎరుకన్న దొర అనేటటువంటి నిందితుడు పసిపాపను ఊయల్లో నుంచి ఎత్తుకొని, అంత అమానవీయ ఘటన అంటే సమీపంలో ఉండేటటువంటి తుప్పల్లోనికి తీసుకువెళ్ళి ఆమె పైన, ఆమె అనడానికి కూడా లేదు, ఎందుకోసం అంటే పసిపాప పైన అత్యాచారం జరిపి ఆ నేపథ్యంలోనే అక్కడుండి సమీపంలో ఉండేటటువంటి పిల్లలు పెద్దగా కేకలు వేయటంతో ఆ పసిపాపని యథాతథంగా తీసుకొచ్చి ఉయ్యల్లో పెట్టడం జరిగింది. సమీపంలో ఉండేటటువంటి ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి చూసేసరికి మర్మాంగం నుంచి వస్తున్నటువంటి రక్తస్రావాన్ని గమనించి జరగకూడనటువంటి దారుణం జరిగిందని సమీపంలో ఉండేటటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ ఉండేటటువంటి వైద్యులు ఇది చాలా సీరియస్ ఇష్యూ అని చెప్పి వెంటనే విజయనగరంలోని ప్రభుత్వ ఘోష ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ పాపకి వైద్య బృందం చికిత్సలన్నీ కూడా అందించారు, మెరుగైనటువంటి వైద్య సదుపాయం అందించారు. సదుపాయం అందించిన తర్వాత కోలుకున్న వెంటనే రామభద్రపురం మండలంలోని ఒక మారుమూల పల్లెకు ఆ తల్లిదండ్రులు, బంధువులకి తరలించడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు అయితే స్పందించారు. సకాలంలోనే గంటల వ్యవధిలో నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఆయనకి రిమాండ్కు పంపించడం కూడా జరిగింది. ఈ దశలోనే జిల్లాకు చెందినటువంటి మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు అందరూ కూడా వెళ్ళి బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు. చంద్రబాబు నాయుడు, అదేవిధంగా హోంమంత్రి అనిత వీళ్ళు ప్రకటించినటువంటి ఆర్థిక సహకారాన్ని ఆ కుటుంబానికి అందిస్తామని చెప్పారు. అదేవిధంగా ఇటువంటి సంఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటామని అంతా చెప్పారు. అయితే విజయనగరం జిల్లాకి ఇది ఒక మాయని మచ్చగా చెప్పుకోవచ్చు. శాంతి కాముక జిల్లాగా, క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉండేటటువంటి జిల్లాగా పేరున్నటువంటి విజయనగరం జిల్లాలో మునుపెన్నుడూ లేని విధంగా పసిపాప పైన జరిగినటువంటి అత్యాచారం ఏదైతే ఉందో ఈ ఘటన నుంచి జిల్లాలో తెలిసిన ఎవరు కూడా, ప్రతి ఒక్కరు కూడా గగుర్పాటుకు గురయ్యేటటువంటి పరిస్థితి ఇక్కడ దాపురించింది. అయితే ఈ రోజు ఎంపీ వెళ్ళారు, అదేవిధంగా మొత్తం ప్రజాప్రతినిధులందరూ కూడా బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు. విజయనగరం జిల్లాలోని గంజాయి కావచ్చు, వంటసారా కావచ్చు, ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడు వంటసారా సేవించి ఎప్పటికే ఉన్నాడనేటటువంటిది పోలీసులు గమనించడం కూడా జరిగింది. శ్రీహరి, రైట్.